ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. చాలా సంతోషం. మీరంతా మొన్న ఆత్మీయ సమ్మేళనం పోయిన ఆదివారం నాడు మా యొక్క సిల్వర్ జూబిలీ వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చారు. అందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో మనము ఆత్మీయ సమ్మేళనంలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అది మనం ప్రస్తుతం మార్గదర్శకత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం. మార్గదర్శకత్వం అందులోనే కౌన్సిలింగ్ ఇది మూడవది. ఇందులో మనము కమ్యూనికేషన్ గురించి మనము చెప్పుకుంటున్నాం. అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇతరులతో నేరుగా. ఇందులో సహజంగా రెండు రకాలైన కమ్యూనికేషన్స్ మనకుంటాయి. కమ్యూనికేషన్ అంటే భావ ప్రసారం. ఒక భావం ఒకరి నుండి ఒకటికి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు కామన్ అవుతారని మనం కమ్యూనిస్ అనే పదం నుండి ఈ పదం వచ్చినట్లుగా మనం చూసాం. కమ్యూనికేషన్. సో ఆ పదం కమ్యూనిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందని మనం చూసాం. కమ్యూనిస్ట్ అంటేనే కామన్ అని అర్థం. అంటే ఇప్పుడు ఒక విషయాన్ని నేను మీతో చెప్పబోతున్నాను. ఆ విషయాన్ని మీతో చెబితే మీరు ఆ విషయాన్ని గ్రహిస్తే మీరు నేనేమవుతాం? కామన్ అయిపోతాం, అంతే, ఈక్వల్ అవుతాం. అందుచేతనే మనకి హోలీ కమ్యూనియన్ అంటే, హోలీ కమ్యూనియన్, కమ్యూనియన్ అనే పదం కూడా దానికి సంబంధించింది. హోలీ కమ్యూనియన్, కమ్యూనిస్ట్. ఈ పదాలన్నీ ఈక్వల్గా ఉండాలి, సమానం అవ్వాలి అనే భావంతో. సో భావ ప్రసారాన్ని గురించి మనము తెలుసుకున్నాము. అందులో ఉండే ప్రాసెస్ను కూడా మనం చూసాం. అందులో ఉండే ప్రాసెస్ని, అందులో నుండి మరొక ఉదాహరణ మనం ఈరోజు చూద్దాం. సెండర్, రిసీవర్. సెండర్ అంటే టీచర్ అనుకోండి, రిసీవర్ అంటే స్టూడెంట్. సో సమాచారాన్ని పంపుతున్నాం, ఒక భావాన్ని ఆ వ్యక్తులు పంపేటప్పుడు దానికి ఒక మెథడ్ ఉండాలని మనం చెప్పుకున్నాం. ఏ మెథడ్లో చెప్తున్నామో చూడాలి. అంతేకాదు దానికి మీడియా ఉండాలని. మీడియా, మాధ్యమం. ఇప్పుడు జూమ్ మీడియాలో చాలామంది 4 నుండి 5 గంటల వరకు వింటున్నారు. అది ఒక మాధ్యమం జూమ్ మీడియాలో. ఇప్పుడు ఇది డైరెక్ట్గా వింటున్నారు మీరు క్లాసులోనే. సో మీడియా. అంతేకాకుండా కంటెంట్, విషయం ఉండాలి, మెథడ్ ఉండాలి, మీడియా ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఏదో ఒక విషయం ఉండాలి. విషయాన్ని సెండర్ నుండి రిసీవర్కి వెళ్తుంది, అది చూసాం. అట్ ద సేమ్ టైం రిసీవర్ నుండి సెండర్ కూడా దీన్ని ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్. సో రిసీవర్ నుండి మళ్ళీ ఎవరైతే టీచర్ చెప్పాడో, టీ అంటే ఇక్కడ టీచర్, ఎస్ అంటే అక్కడ స్టూడెంట్. సో మన భాషలోనైతే కౌన్సిలర్, కౌన్సిలీ. సో ఈ కౌన్సిలర్ నుండి కౌన్సిలీ,
ఈ టీచర్ నుండి స్టూడెంట్ విషయాన్ని రిసీవ్ చేసుకుంటాడు, ఒక మెథడ్లో ఒక మీడియాలో తీసుకుంటాడు, చివరిలో ఫీడ్బ్యాక్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఒక బైబిల్లోని ఒక సంఘటనని మనము ఒక కేస్ స్టడీగా చేసాం. మనం నపుంసకుడు పిలుపు. సరే, ఒక చిన్నదాన్ని చేస్తే మీకు నెక్స్ట్ మీరు అలాగే మనము సమరయ స్త్రీ విషయాన్ని కూడా మనం చూసాం. సో ఇదే విషయాన్ని దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తుంటే నేను రాస్తానన్నమాట. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముల యొక్క కమ్యూనికేషన్, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్, సో వాళ్ళిద్దరి యొక్క భావ ప్రసారం ఎలా ఉంది, ఒకరి నుండి ఒకరికి ఎలాంటి విషయాలు వెళ్ళాయి. యేసు ప్రభు గొప్ప బోధకుడని విన్నాడు నికోదేము. అంటే ఇప్పుడు నిజానికి బోధకుడు ఎవరో తెలుసండి ఆ ప్రాంతంలో? నికోదేమో పరిశీయుడు. నికోదేమో ఆ ప్రాంతంలో మంచి బోధకుడు, ఒక పెద్ద మనిషి, ఒక ఘనత వహించినవాడు. మరి అలాంటిది నికోదేమో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడంటే ఇప్పుడు సెంటర్ ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు టీచర్ ఎవరు? ఇప్పుడు కౌన్సిలర్ ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. ఎందుకని? ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన బోధ ఏంటో తెలుసుకోవాలని వస్తున్నాడు. వచ్చినోడు కౌన్సిలింగ్ కదండి, చెప్పేవాడు కౌన్సిలర్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అక్కడ రాయాలి మనం. రండి, కేస్ స్టడీ యోహాను సువార్త 3వ అధ్యాయం. ఓకే, కౌన్సిలర్ ఎవరు? కౌన్సిలర్ యేసుక్రీస్తు. కౌన్సిలీ ఎవరు? నికోదేము. ఓకే, రైట్. నెక్స్ట్ మెథడ్, పద్ధతి, డైరెక్ట్ మెథడ్. మనం డైరెక్ట్ మెథడ్ అని చెప్పుకున్నాం. అంటే ముఖాముఖి పద్ధతి, ముఖాముఖిగా మాట్లాడడానికి వెళ్ళాడు. ఓకే, మీడియా, స్వభాష, వాళ్ళ భాషలోనే ట్రాన్స్లేటర్లు ఎవరో లేదు అక్కడ, డైరెక్ట్ వాళ్ళ స్వభాషలోనే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఏంటి? కంటెంట్, విషయం. యేసుప్రభు అక్కడ ఏం టీచ్ చేశాడు? ఆయనకి క్రొత్త జన్మ. సో కేస్ స్టడీ రాస్తున్నారు ఇప్పుడు. వాళ్ళకి ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఇప్పుడు మనం చూడాలి. అంటే ఈ మెథడ్లో డైరెక్ట్ మెథడే కానీ, డైరెక్ట్ ముఖాముఖిలో మెథడే కానీ, మధ్యలో యేసు ప్రభు ఒక ఇలస్ట్రేషన్ తీసుకొని వచ్చి ఇలస్ట్రేషన్ని అప్లై చేసి చెప్పాడు. సో చాలాసార్లు మనము ఉపమాన రీతిగా మాట్లాడతాం. ఒక స్టోరీ తీసుకొచ్చి అందులోని మోరల్ వాల్యూస్ని చెప్తాం. కనుక ఉపమాన రీతిగా మాట్లాడా ఆయన. మ్యాక్సిమం జరిగిన సంఘటనలకు కూడా ఆయన ఉపమానాలుగా చెప్పాడు. ధనవంతుడు, లాజరు అని అనబడేది జరిగిన ఉపమానం. ఉపమానాల్లో 2 రకాలు ఉంటాయి. ఉపమానాల్లో ఒకటి సందర్భోచితంగా ఊహించి చెప్పడం, రెండవది జరిగిన విషయాల్ని యేసుప్రభు ధనవంతుడు ఒకడు ఉండెను. యేసుప్రభు చెబుతున్నాం యోహాను సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయంలో లేక 12వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు
ఉండెను 16 అధ్యాయంలో. అతడు ఉదారంగా ఉండెను. అది జరిగిన విషయాన్నే చెప్తున్నాడు. ఎప్పుడు కాలంలో అది మోషే కాలంలో. అది మోషే కాలంలో ఎలా తెలుస్తుంది మనకే? ఆ స్టోరీలో చెప్తూ యేసుప్రభు అన్నాడు, ధనవంతుడు అంటాడు, నన్ను ఒకసారి కిందకి పంపించండి, నేను మా బ్రదర్స్ అందరికీ కూడా చెప్తాను, ఇక్కడికి రావద్దని చెబుతానంటే అప్పుడు అబ్రహాం అంటాడు, మోషే లాంటి ప్రవక్తలు కింద ఉన్నారు. అంటే ఏ కాలంలో జరిగింది? అది మోషే కాలంలో జరిగిందనమాట. దాన్ని ఎత్తి చెబుతున్నాడు యేసుప్రభు. జరిగిన విషయాలని చెప్పడం, సందర్భోచితంగా వాళ్ళకి ఒక స్టోరీ చెప్పి దీనిలో మీకేం అర్థమైంది అని పోల్చి చెప్పడం. పరలోక రాజ్యాన్ని పోల్చేటప్పుడు యేసుప్రభు 7 రకాలైన ఉపమానాలు చెబుతాడు. మన 7 రకాల ఉపమానాలని మేము 7 సంఘాలకే పోల్చి చెప్పుకున్నాం. కరెక్ట్ సరిపోయింది మాకు. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకే మార్నింగ్ డివోషన్లో 7 సంఘాలకే అక్కడ మత్తయి సువార్త 13 అధ్యాయాలు చెప్పిన 7 ఉపమానాలు యాక్యురసీగా ఎఫెసీ నుండి చివరిదైన లవోదికయ వరకు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆ పోలిక. సో అలా చెప్పాడు ఆయన. సో అందుచేత ఇక్కడ యేసుప్రభు జరిగిన విషయాన్ని ఇలస్ట్రేటెడ్ మెథడ్ కూడా వాడాడు. ఒక జరిగిన సంఘటననే తీసుకొచ్చి అక్కడ చెప్పడం. రైట్, వాళ్ళ జరిగిన కంటెంట్, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏం జరిగింది వాళ్ళ మధ్య సంభాషణ? సరే, అతడు వచ్చాడు. వచ్చిన వెంటనే యేసు ప్రభువుతో అతని సంభాషణ, ఇంటరాక్షన్ ఎలా ఉంది చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. రాత్రి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే పగటి వేళ కనుక యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఎంత బోధకుడు నువ్వు, ఆయన ఎవరో వచ్చాడు, ఇంతమందిని తయారు చేసినాడు, ఇంత అధికారి, ఆయన మంచి అధికారి. అలాంటిది నువ్వు అధికారివి, బోధకుడవు, మంచి పరిశీయుడువు, అంటే బోధించే వాడువు నువ్వు, ఇలాంటి రబ్బీవై ఉండు నువ్వు, ఎవరో వచ్చి బోధ చేస్తున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు వింటావా? నువ్వు పరిశీయుడమై ఉండి ఎలా వెళ్తున్నావు నువ్వు అసలు అని అడుగుతారు. అందుకే ప్రజలకు జడిసి రాత్రివేళ వెళ్ళాడు. వెరీ గుడ్. బోధకుడా, దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ, అంటే దేవుని గురించిన సంపూర్ణమైన అవగాహనతోనే వచ్చాడు. ఎలాంటి అవగాహనతో వచ్చాడండి ఇప్పుడు అంటే నికోదేము యొక్క అవగాహన రాద్దాం. మొట్టమొదటిది, ఆయన బోధకుడని ఎరిగి ఉన్నాడు. అంటే ఎలాంటి వ్యూతో వచ్చాడు, ఎలాంటి ఆలోచన యేసుప్రభు దగ్గర వచ్చాడు. అతని మొట్టమొదటి మాట్లాడకూడదు, నీవు ఎలాంటి బోధకుడు? దేవుని చదవాలి వచ్చినాం. దేవుని యొద్ద నుండి వచ్చిన, అది రాత్రి వేళ అతని యొద్దకు వచ్చి, ఇప్పుడు మళ్ళీ చదవాలి. చదవండి. అది నాకు తెలుసు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని. నెక్స్ట్ తర్వాత, నీకు దేవుడు తోడై ఉన్నాడు. చూసారా? అంటే తన అవగాహన బేస్ చేసుకొని యేసుప్రభు చెప్పాలి. ఇప్పుడు మీరు ఎలాంటి భావన కలిగి ఉన్నారో ఆ భావానికి రిలేటెడ్గానే చెప్పాలి ఆయన. నీకు దేవుడు తోడై ఉన్నాడు. తర్వాత, అది నీవు సూచక్రియలు చేయగలుగుతున్నావు. చూసారా? కనుక నువ్వు సూచక్రియలు చేయగలుగుతున్నావు. అది అంటే ఎవడో చేయలేని విధంగా చేస్తున్నావు నువ్వు. అది దేవుడు తోడై ఉంటేనే కానీ ఎవడు చేయలేడు. నీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు అర్థమవుతుంది. ఎవరో చేయని కార్యాలు నువ్వు చేస్తున్నావు. తర్వాత చదవండి.
ఇది 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 ఏంటి చెప్పండి? ఈ 4 విషయాలు ఏంటి? నికోదేము అవగాహన. ఎవరిని గురించి? అది ఒకసారి చూడండి. మన ఈ భావ ప్రసారంలో ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ ఉన్నాడు, ఇక్కడ కౌన్సిలింగ్. సో ఇక్కడ యేసుక్రీస్తు, ఇక్కడ నికోదేము కౌన్సిల్ పొందాలంటే ఖచ్చితంగా నికోదేము యేసయ్య ఎవరో ఎరిగి ఉండాలి. ఇప్పుడు ఓకేనా? ఈ కమ్యూనికేషన్ రైట్ కమ్యూనికేషనా కాదా చెప్పండి. ఇప్పుడు ఎందుకని సరైన కమ్యూనికేషనా కాదా? ఎందుకు కమ్యూనికేషన్ అంటే ఇతనితో మాట్లాడడానికి ఈయన ఎవరో అనేది అవతలాడు ఎరిగి ఉండాలి. ఆయన మాస్టర్. ఇప్పుడు మల్లెపూలు కొట్టు దగ్గరికి వెళ్ళి, ఏమండి బంగారం కొంచెం ఇది ఇరిగింది, కొంచెం దాన్ని ఎలాగా బాగు చేయాలి, ఎంత ఖరీదు అవుద్ది అని అడగటం అనేది పెరిగితనం అవుద్ది. ఎందుకని? ఆడితో నేను కమ్యూనికేట్ చేయటం ఏంటి? అది మల్లెపూలు అమ్ముకునే వాడికి బంగారం బ్రేక్ అయితే, ఉంగరం బ్రేక్ అయితే ఎంత ఖర్చు అవుద్ది అనేది ఆడు చెప్పలేడు కదా. ఇప్పుడు సరైన వ్యక్తితో తాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సరైన వ్యక్తితో ఎలా చెప్పగలమంటే, నికోదేము బోధకుడు కనుక ఆయన కూడా ఏమంటున్నాడు? నువ్వు బోధకుడివే, నేను బోధకుడే, నువ్వు బోధకుడే, కానీ నాకంటే గొప్ప బోధకుడును. ఎందుకంటే నువ్వు సూచక్రియలు చేస్తున్నావు, నువ్వు చేసినట్లు ఎవరో చేయట్లా, నువ్వు అద్భుతమైన దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని. సో నేను బోధకుడినే, నువ్వు బోధకుడివే, కానీ యువర్ సుప్రీం. అందుకే నేర్చుకోవడానికి వచ్చాను. యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు, మనం కూడా మానవులమే. మరి మనం యేసు ప్రభు దగ్గర ఎందుకు నేర్చుకోవాలి? చెప్పాలి, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, 1 వర్డ్లో చెప్పాలి. ఇప్పుడు ఈయన బోధకుడే, యేసు ప్రభు బోధకుడే, కానీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు, నువ్వు శుచిక్రియలు చేస్తున్నావు, నీకులంటాడు ఎవడో లేడు. యేసు ప్రభు మానవుడిగా వచ్చాడు, మనం కూడా మానవులమే. మరి మనం యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దైవ మానవుడైన. అర్థమైందండి? తిమోతి పత్రిక 2:5 అంటాడు. ఏమన్నాడు అక్కడ? ఆ ప్రశ్నకి జవాబు అది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన మామూలు నరుడు కాదు, అభిషేకింపబడి రక్షకుడుగా వచ్చిన నరుడు, అది దాని అర్థం. కనుక నరులమైన మనలో అత్యున్నతంగా ఉన్న ఆయన నుండి మనం తెలుసుకోవాలి, భావ ప్రసారం అడగాలి. అయ్యా నువ్వు మాకు చెప్పయ్యా, నువ్వు దైవ నరుడు. అది కమ్యూనికేషన్ ఎవరెవరి మధ్య జరగాలంటే, ఇప్పుడు నేను పిట్టలతో మాట్లాడలేను, అర్థమైందండి? ఆర్నిథాలజీ నాకు తెలియదు. ఆర్నిథాలజీ అంటే పక్షుల శాస్త్రం. కనుక పిట్టల భాష మాట్లాడుకోలేము. మొన్ననే మేము పిల్లల కోసం ఒక మిషనరీ స్టోరీ చెప్పాం. ఆ మిషనరీ స్టోరీలో దక్షిణాఫ్రికా తెగల దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ భాష నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఒక కథ చెప్పుకుంటూ ఉంటారనమాట. ఆ కథ ఏంటంటే, ఒకసారి చీమలు పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటే, ఆ చీమలు ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాయి పని లేక అని ఒకడు ఆ చీమల్ని కాలుతో తొక్కుపోయాడంట. తొక్కపోతే దేవుడు శపించి డిబో అనబడిన దేవుడు శపించి ఆయన చీమలాగా చేశాడు. చీమలాగా చేస్తే ఆడు ఆ చీమల దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే అవి పిచ్చి పిచ్చిగా తిరగట్లేదంట, ఆహారం కోసం తిరుగుతున్నాయంట. ఆహారం కోసం తిరుగుతున్నాయి. బ్రూస్ వాల్సన్ ఆ మిషనరీ 19వ సంవత్సరంలో మిషనరీకి వెళ్ళాడు అనమాట, బ్రూస్ వాల్సన్. సో అప్పుడు ఆ స్టోరీని విని వాళ్ళకి చెబుతాడు. అప్పుడు ఆ డిబో దేవుడు నాకు తెలుసు, ఆ డిబో దేవుడు మన బాధలను కూడా తెలుసుకొని
మన కోసం ఒక వ్యక్తిని పంపాడు అనుకోండి, అప్పుడు ఆ పంపించిన ఆయన మన ఆకారంలో రాకపోతే ఎలా అర్థం అవుద్ది? కానీ మన ఆకారంలో వచ్చిన ఆ వ్యక్తిని మనం తెలుసుకోవాలి అని యేసు ప్రభు గురించి అద్భుతంగా పరిచయం చేస్తాడు. ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు ఆయన, బ్రూస్ వల్సన్, బతికే ఉన్నాడు. కనుక చాలా విపరీతమైన గాయాలు పొంది, దెబ్బలు తిని, విషపు బాణాలు శరీరంలో పొంది చాలా అద్భుతంగా రక్షింపబడి బతికి తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సో అలాంటి అద్భుతమైన పరిచయం వాళ్ళ స్టోరీలో అది ఉంది. కనుక ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలంటే ఖచ్చితంగా అది ఆయన ఎవరో తెలిసి ఉండాలి, ఆయన మనకి ఎలా ఉపయోగపడతాడో తెలిసి ఉండాలి. రైట్, యేసుప్రభుని గురించి తెలుసుకున్నాడు. ఇది నికోదేము యొక్క అవగాహన. ఇప్పుడు యేసుప్రభు అతనితో రైట్, యేసుప్రభు నికోదేముని ఎరుగున్నాడా లేదా? మీరు ఎలా చెప్పగలరా? యేసుప్రభుకి నికోదేము తెలుసా? అది బాధ. నికోదేముకు తెలుసు యేసుప్రభు అని, యేసుప్రభువుకి నికోదేము తెలుసా? ఎందుకు తెలియదు? అది ఆ ఆన్సర్ కోసమే మళ్ళీ ప్రశ్న అడిగా. అపోస్తల కార్యాలు 1:24 ప్రకారం ఆయన అందరినీ ఎరిగినవాడు. అంతేకాదు, తన దగ్గరకు వస్తున్నతో యేసుప్రభు ఇలాగన్నాడు. ఏమన్నాడు? ఎంత మంచివాడు నువ్వు, ఫిలిప్పు నిన్ను తీసుకొచ్చాడు, నతానియేలు ఎంత మంచివాడురా నువ్వు అన్నాడు. నతానియేలుకి మతిపోయి, అదేంటి ప్రభువా, నువ్వు వచ్చావని నాకు ఇప్పుడు చెప్పాడు. నేను మా ఊరు కానా ఊరు అనమాట, వాళ్ళదే కానా ఊరు నుండి ఫిలిప్పు పిలిచాడు నన్ను, మనం లేఖనాల్లో ధ్యానం చేసిన ఆయన వచ్చాడంట అని అంటే నేను వచ్చాను. నన్ను నువ్వు ఎప్పుడు చూసావు, నేను నీకు ఎలాగూ తెలుసు అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నిన్ను ఫిలిప్పు పిలిచాడు కదా, ఫిలిప్పు పిలవకముందే నాకు తెలుసు. అంతేకాదు, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నువ్వు నాకు తెలుసు అన్నాడు. అంజూరపు చెట్టు అంటే అర్థం ఏంటంటే, జ్యూస్లో ఒక సంప్రదాయం, ప్రతి తల్లి గర్భిణీ స్త్రీ అంజూరపు చెట్టు కింద కూర్చుంటుంది ఉదయం సాయంత్రాలే. అందుకని ఆ యూదుల కాయిన్స్లో అంజూరపు చెట్టు కింద ఉన్న గర్భిణీ స్త్రీ బొమ్మ ఉంటుంది, ఒక కాయిన్ మీరు చూస్తే కాయిన్స్లో. సో అది వాళ్ళ ట్రెడిషన్. అంటే అర్థం ఏంటి? నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశానంటే అర్థం ఏంటి? మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు తెలిసింది. అప్పుడు అన్నాడు, అసలు గుండె పగిలిపోయింది నతానియేలుకి. నిజంగా నువ్వు దేవుడు నాయనా, నిజంగా మా రాజు నువ్వే అంటాడు అక్కడ నతానియేలు. ఎలా తెలిసింది అంటే ఆయన అందరినీ ఎరిగినవాడని తెలిసింది. సో ఇప్పుడు యేసుక్రీస్తుని గురించి నికోదేముకి తెలుసు, నికోదేము గురించి ఇప్పుడు రైట్ కమ్యూనికేషన్. అది నా గురించి మీకు తెలియాలి, మీ గురించి నాకు తెలియాలి. నేను ఎవరో తెలిసి మీరు నన్ను అడగాలి. నేను ఏమై ఉన్నానని అడుగుతున్నాను అని అడిగాడు యేసుప్రభు కమ్యూనికేషన్లో. తెలుసా? మార్కు సువార్త 10:17 చదవండి. అక్కడ మార్కు సువార్త 10 అక్కడ 2 ఉదాహరణలు వేసుకోండి. యోహాను సువార్త 1 నతానియేలుది. ఒక్క నిమిషాన్ని ఇది వేసేసుకోండి ముందు. 48 1:48 నికోదేము అనుభవం. రెండవది మార్కు సువార్త 10:17 నుండి 23 వరకు. మార్గమున పోచుండగా పరిగెత్తుకొని వచ్చి మొక్కళ్ళని చూడండి, ఇంట్రాక్షన్ జాగ్రత్త చూడండి. ఇలాగన్నాడు, పరిగెత్తుకొని వచ్చి ఒక యవనస్తుడు, సద్బోధకుడా నిత్య జీవం వారసునవటానికి యేసుప్రభు అన్నాడు. నన్ను సద్బోధకుడని ఎలాగన్నావు నువ్వు? సరే ప్రశ్న, మంచోడని ఎలాగన్నావయ్యా నువ్వు? దేవుడు తప్ప మంచోడు ఎవడో లేడు, నన్ను మంచోడని ఎలాగున్నావు అంటే వెంటనే ఏమనాలి? మీరు ఆన్సర్ చెప్పాలి. అక్కడ లేదు, అక్కడ నువ్వు నన్ను మంచోడని ఎలాగన్నావు? దేవుడు తప్ప మంచోడు లేడండి, నన్ను మంచోడని ఎలాగన్నాను అంటే నన్ను నువ్వు దేవుడిగా అంగీకరిస్తున్నావా అని అడిగాడు. అలా
అలా అంగీకరిస్తే నేను నిన్ను డీల్ చేస్తా. నువ్వు నన్ను సద్బోధకుడు అని ఎలాగన్నా? ఒక్కడే సద్బోధకుడు, దేవుడే. అంటే నన్ను దేవునిగా గుర్తించి అడుగుతున్నావా, లేకపోతే చూసారా ఎంత అద్భుతంగా ఇంటరాక్షన్ జరిపేవాడి యొక్క ఉద్దేశాన్ని దేవుడు అడుగుతున్నాడు. తను వెంబడించడానికి ఇద్దరు వచ్చారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను వదిలేసి వచ్చేసి, బోధకుడా, రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు. అసలు యేసుప్రభు అన్నాడు, అసలు నా వెంట ఎందుకు పడ్డారు మీరు అని అడిగాడు. వాట్ ఈజ్ సీక్, మీరేం వెతుకుతున్నారు అని అడిగాడు. వాళ్ళు వెనకాల వచ్చేస్తున్నారు, శిష్యుల కింద వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎవరో, ఒకళ్ళు అంద్రేయ, ఒకళ్ళు యోహాను. బాప్తిసం ఇచ్చిన వెంటనే, బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చిన వెంటనే, బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు వాళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చి యోహాను విడిచిపెట్టి యేసయ్య వెనకాల పడ్డారు. వెంటనే అడుగుతున్నాడు ఆయన, వాట్ ఈజ్ సీక్, ఏం వెతుకుతుండ వస్తున్నారు అంటే ఏ ఉద్దేశంతో చదవండి అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 38. అంటే యేసయ్య వేసే ప్రశ్నలలో వెంబడిస్తున్నారని అర్థమవుతుంది యేసుప్రభుకి. ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఏం వెతుక్కుంటూ వస్తున్నారు అంటే, మీరు ఏం వెతుకుతూ వచ్చారు మీరు అసలు? కనుక మీరు అది తెలియాలి, ఏం వెతుకుతున్నారో తెలియాలి. ఏం వెతకడానికి వచ్చారు మీరు అని అడిగాడు. అయ్యా వాళ్ళు చెప్పారు. అప్పుడు అన్నాడు, అందుకోసం వస్తున్నారా, అలాగైతే ఫాలో మీ, నువ్వు ఎక్కడ కాపురం ఉంటావు అని తెలుసుకుందామని వచ్చాను. వెంటనే ఆయన పలానా చోట కాపురం ఉంది అని అనలా. మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేనుడురా, ఫాలో మీ. అలాగైతే తెలుస్తుందిలే మీకు, రండి. చూసారా, ఏ ఉద్దేశంతో నువ్వు వెంబడిస్తున్నావు, ఏ ఉద్దేశంతో తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఏం తెలుసుకోవాలని వచ్చావు, నన్ను ఎలా గుర్తించావు, ఏమని భావించావు నువ్వు, అది నీ నుండి కోరుతున్నాడు ఆయన. యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? ఏదో సక్సెస్ అవ్వాలని, ఏదో నిజంగా జరగాలని, అంతే. యేసుప్రభు దగ్గరికి వచ్చేది సక్సెస్ అవ్వాలని, మన జీవితం, మన పిల్లలు, మన చదువులు, మన ఉద్యోగాలు. మరి నికోదేము ఎందుకు వచ్చాడు? యేసుప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్, యేసుప్రభు డైరెక్ట్ అయ్యాడు ఇప్పుడు. పరలోక రాజ్యం నుండి వచ్చావు అని మీరు చెప్తున్నారు. అసలు పరలోక రాజ్యం ప్రవేశించాలంటే కొత్త జన్మ అవసరం అన్నాడు ఆయన. థీమ్ వచ్చేసింది, టైటిల్ ఇచ్చేశాడు. కొన్ని స్టోరీస్ అంతా చెప్పిన తర్వాత కథకి టైటిల్ ఇమ్మంటారు. కొన్ని స్టోరీలు టైటిల్ ఇచ్చేసి కథ చెబుతారు. నిగమ ఆగమన పద్ధతులు తెలుసు కదా మనకి. అంతా చేసి అప్పుడు చివరిన కనుక్కుంటాం. కొన్నిసార్లు ముందే చెప్పి ఆ తర్వాత మనం ఆ విషయం చెబుతాం. సో ఇక్కడ డైరెక్ట్గా కొత్త జన్మ, దట్ ఈస్ ద కంటెంట్. కొత్త జన్మను గురించి నికోదేముకి చెప్పాలి. ఎందుకంటే నికోదేము నూతన జన్మ అనుభవాన్ని కలిగి లేడు. బోధకుడే. ఏదైతే నీడై ఉందో, నువ్వు బోధకుడివి. నువ్వు బోధకుడైనప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆత్మ, వాక్యము, ఈ రెండిటి ద్వారా లీడ్ అవ్వాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు లీడ్ అవ్వాలి, దేవుని వాక్కుని లీడ్ అవ్వాలి. ఎందుకని? దేవునిలో ఉండేవి దేవుని ఆత్మ, దేవుని వాక్కు. జాగ్రత్తగానండి. దేవుని ఆత్మ, దేవుని వాక్కుతో బోధకుడు మాట్లాడాలి. కరెక్టే. నా గురించి నన్ను బోధకుడు అంటున్నావు, నువ్వు బోధకుడు కదా, నీళ్ళు దేవుని ఆత్మ ఉందా, నీళ్ళు దేవుని వాక్కు ఉందంటే హట్ అవుతాడు. అందుకని ఏమన్నానంటే, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పుట్టినోడు దేవుని సంబంధి అవుతాడు అన్నాడు. అన్న వెంటనే నికోదేము వాళ్ళ ఇంటరాక్షన్, క్రొత్త జన్మ, మళ్ళీ జన్మించాలి. యేసుప్రభు. ఓకే, నెక్స్ట్ యేసుప్రభు అన్న పదం. నెక్స్ట్ చదవండి. వెంటనే నికోదేము
చూడండి, నికోదేమంటున్నాడు, మళ్ళీ ఎలా పుడతాం? ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏ మెథడ్ నడుస్తుంది ఇక్కడ? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. డైరెక్ట్ మెథడే నడుస్తుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెళ్తున్నాయి ఇక్కడ. ఆ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్రశ్న చూడండి, ఎలా పుడతాడు? తల్లి కడుపులో నుండి పుడతాడా మళ్ళీ? పుడతాడా? రైట్, క్వశ్చన్ ఇది. సో ఇది క్వశ్చన్. నెక్స్ట్ యేసు ప్రభు ఇప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. జీసస్ ఆన్సర్ ఏమిచ్చాడు? నీటి మూలంగా ఆత్మ మూలంగా. ఈ రెండేంటి చెప్పండి? నీటి మూలంగా అంటే వాక్యం, ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ. ఆన్సర్ వచ్చేసింది. రైట్, మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్. మళ్ళీ మోటివేషన్ ఎంత బాగుంటుందో చూడండి. మళ్ళీ ఆయన్ని ఇంకా లీడ్ చేస్తున్నాడు అనమాట. మరి ఆత్మ లీడ్ చేయడం అనేది ఎలా ఉంటుందంటే, గాలి తనకి ఇష్టమైన చోటుకి విసురుతూ ఉంటుంది కదా. చదవండి. శరీరం మూలంగా జన్మించింది, శరీరం అవుతుంది. ఆత్మ మూలంగా జన్మించింది అంటే అర్థం ఏంటి? దీని వివరణ ఇస్తున్నాడు. అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా ఈ రెండు దేవుని ద్వారా వచ్చేవి. నువ్వు కనుక స్పిరిచువల్గా ఉంటే శరీర మూలంగా జన్మించేది ఒకవేళ నెగిటివ్, ఒకవేళ ఆత్మ మూలంగా కాకుండా శరీర మూలంగా కనుక ఉంటే ఆత్మ మూలంగా వచ్చే రిజల్ట్ అంటే ఆత్మమూలమైన రిజల్ట్ ఆత్మానుసారంగా ఉంటుంది. శరీర మూలంగా అయితే శరీరానుసారంగా ఉంటుంది. అంటే అర్థం, నీ బోధ ఆత్మ సంబంధమైంది అయితే ఆత్మఫలాలు ఉంటాయి, నీ బోధ శరీర సంబంధమైతే శరీర ఫలాలు ఉంటాయి. ఈ రెండింటికి మధ్యలో రిఫరెన్స్ రోమా 8:5. ఏంటి అక్కడ? రామపత్రిక 8:5. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచరు, శరీరానుసారులు శరీర విషయముల మనస్సు ఉంచరు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము, శరీరానుసారమైన మనస్సు మరణం. 8:5-6 వచనం. సరే, మీకు అర్థమైనప్పుడు యేసుప్రభు చెబుతున్నాడు. ఇప్పుడు మరి నువ్వు ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్కు గురయ్యాడు. మళ్ళీ నికోదేము యేసుప్రభు మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు కదిలాడు. ఇంకేమని చెప్పాడు? నెక్స్ట్ చెప్తూ ఆయన ఉద్దేశం వచ్చేయాలి. ఇప్పుడు కొత్తగా జన్మించానని నువ్వు పెద్ద ఆశ్చర్యపోకో. గాలి తనకిష్టమైన చోటు విసురుద్దు కదా. ఆత్మానుసారమైన స్థితి కూడా అలాంటిదే, అది అలాగే ఉంటాడు. అంటే గాలి తనకిష్టమైన రీతిగా ఎలాగైతే వీస్తుందో ఆత్మ మూలంగా జన్మించిన వాని యొక్క కదలిక కూడా ఆత్మానుసారంగా అలా ఉంటుంది. అంటే నువ్వు ఆత్మానుసారంగా నడిచే స్థితినే వివరిస్తున్నాడు అక్కడ. అంటే నువ్వు ఇంతకాలం వాక్యం ఒకవేళ స్క్రిప్చర్ చదువుతున్నావు కానీ ఆత్మ ద్వారా నడిపింపబడ్డావా? వాక్యం ద్వారా నేను నడిపింపబడుతున్నావా? ఇప్పుడు నికోదేము ఒక క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత నికోదేముకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. మరి ఇప్పుడు ఎలాగా నేను అలా పొందాలంటే క్వశ్చన్ చూడండి మళ్ళా. అందుకు నికోదేము 9వ వచనం, ఈ సంగతులు ఎలాగూ సాధ్యం అవుతాయి నాకు. సో ఐ యామ్ అనైబుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నికోదేము అడుగుతున్నాను, ఇవి ఎలాగూ సాధ్యం? మళ్ళీ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు ఆన్సర్ ఇవ్వాలి. చూడండి ఆ ఇంటరాక్షన్ ఎంత బాగా జరిగిందో, డైరెక్ట్ ఇంటరాక్షన్ చూసారా? ఇవి ఎలాగూ సాధ్యం, ఇది ఎలా సాధ్యం అవుతుంది నాకు? ఇందాకే తల్లి గర్భం నుండి పుట్టడం కాదే అని అన్నావు, వాక్యము ఆత్మ అని అన్నావు. ఆత్మ ద్వారా నడిపింపబడితే ఇంత మార్పు వస్తున్నాడు, నాకు సాధ్యం అవుద్దా? ప్రజలకు కూడా అడిగేది అదే. ఎవరైనా, సార్ మీరు అలా చెప్తున్నారు సార్, మాకు సాధ్యం అవుద్దా? ఇది మాకు సాధ్యం అని యేసుప్రభు ఇచ్చిన జవాబు చదవండి అక్కడ.
వెంటనే ఉన్నాడు, నీవు ఇశ్రాయేలు బోధకుడు అండి, వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నా. నువ్వు ఇశ్రాయేలు బోధకుడు అయ్యుండి నువ్వు వీటిని ఎందుకు గ్రహించలేదు అన్నాడు. సరే, అంత డైరెక్ట్గా చెప్పాడా? నీకు జవాబు ఏంటంటే, నువ్వు చదివావు కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలా, నువ్వు చదివావు కానీ దానికి ఇతరులు చెప్పట్లా. అందుకని కింద చెప్తాను అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పిన మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి చెప్పిన వాళ్ళు ఎలాగ నమ్మదురు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడే పరలోకం నుండి మనిషి కుమారుడు తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు యేసుప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న తీరుపుడు. నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, పరలోకం నుండి వచ్చినోడే చెప్పాలి. మరి పరలోకం నుండి వచ్చినోడు ఎవడు? నేనే అని చెప్పడానికి ఇప్పుడు ఆయన ఆన్సర్లో తన ప్రత్యక్షతను చెప్తున్నాడు. పరలోకం నుండి దిగొచ్చినాడు, ఈ విషయాలన్నీ చెప్పాలి. మరి పరలోకం నుండి దిగొచ్చినాడు అని నేనే అనని వెంటనే ఇలస్ట్రేటెడ్ మెథడ్కి వచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు ఇలస్ట్రేటెడ్ మెథడ్ చెబుతున్నాడు చూడండి. ఏమన్నవాడు, ఎందుకంటే ఆయన బోధకుడు కదా. సూపర్. ఇదిగో అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తాడా అన్నాడు. ఎందుకని అలా చెబుతున్నాడు? ఈయనెవరో బోధకుడు. నువ్వు చెప్తావు కదా, నువ్వు అరణ్యంలో సర్పం ఎత్తాడా? ఎత్తాడు. ఎలా ఎత్తాడు? ఇలా పైకి ఎత్తాడు సర్పాన్ని. ఇలా పట్టుకున్నాడు మోషే. అలా సర్పం అలా ఎత్తాడు కదా. అవును, ఆ సర్పం ఏంటది? ఇత్తడి సర్పం. ఇత్తడి దేనికి గుర్తు? తీర్పు. దాన్ని చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది పడి చచ్చిపోతున్నారు. వీళ్ళు కనుక దీన్ని నిదానించి చూస్తే బతికారు. ఎవడైతే నిదానించి చూచాడో బతికాడు కదా. ఎత్తడి సర్పం అలా ఎత్తబడింది కదా. ఎత్తబడిందా? మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడతాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడతాడు. ఆయన్ని చూసిన వాళ్ళు కూడా బతుకుతారు. అంత అద్భుతంగా కంపారిజన్, సూపర్ ఇలస్ట్రేషన్. జరిగిన సంఘటనని ఇలా చెప్పాను నేను. ఇప్పుడు తాను ఏమని చెప్తున్నాడు అక్కడ చెప్పినట్లంటే తెలుసా? పరలోకం నుండి వచ్చినోడిని నేనే. 2, మనుష్య కుమారుణ్ణి నేనే. 3, ఎత్తబడవలసిన వాడిని. అంటే అర్థం ఏంటి? ఎత్తబడవలసిన వాడిని అంటే అర్థం ఏంటండి? మరణించాల్సిన వాడిని. సిలువలో ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడాల్సిన వాడిని ఎవరిని? నేనే. తర్వాత దాన్ని చూసిన వాళ్ళు బతికారు, నన్ను చూసిన వాళ్ళు రక్షణ పొందుతారు. రక్షకుణ్ణి నేనే. సో నీకోసం మరణించేది నేను. పరలోకం నుండి వచ్చినవాడిని, మనుష్య కుమారుణ్ణి, నీకోసం మరణించేవాడిని, రక్షణ తెచ్చేవాడిని నేనే. ఏం చెప్పాడండి అసలు నికోదేముకి ఇప్పుడు? అందుకనే అది నిరూపణ కోసం మళ్ళీ ఎక్కడ కనపడతాడో తెలుసా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత 19వ అధ్యాయం 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 39వ వచనం, యోహాను సువార్త 19:39. అతడు మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తీసుకొని వచ్చి, నాయనా నువ్వు చెప్పావు ఆ రోజు, ఏమని చెప్పావు? పరలోకం నుండి వచ్చినోడిని నేనే, మనుష్య కుమారుణ్ణి నేనే, నీకోసం మరణించాల్సినోడిని నేనే, రక్షణ తెచ్చేవాడిని నీకు నేను
నీకు నేను సేవ చేస్తున్నా. దేవుణ్ణి బోళంతో, అత్తరు బోళంతో ఆయన తీసుకొచ్చాడు. ఈ సంఘటనలు మనం చదువుతున్నప్పుడు నికోదేము యొక్క ఇంటరాక్షన్, మీరు ఎవరితో ఇంటరాక్షన్ నడిపినా కూడా యేసు ప్రభు వాళ్ళ అవసరతను తీర్చడమే కాదు, తాను ఏమై ఉన్నాడో ప్రత్యక్షతను తానిచ్చాడు. యేసు ఇంత గొప్ప క్రొత్త జన్మ అంటే ఏంటో ఇప్పుడు నికోదేముకి అర్థమైపోయింది. ఇప్పుడు మీరు చెప్పాలి విషయం. కౌన్సిలి పద్ధతుల్లో మనకి ముఖాముఖిగా ఏమేమి పద్ధతులు వచ్చినాయండి? క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ వచ్చినాయి, ఇలస్ట్రేటెడ్ మెథడ్, ఉదాహరణ రీతిలో అక్కడ సందర్భాలని ఉపమాన రూపంలో ఉపమాన పద్ధతులు తీసుకొచ్చి అక్కడ విషయాన్ని కంపారిజన్ చేసి తాను ప్రత్యక్షపరుచుకున్నాను. సో మీడియా స్వభాష విషయం క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మ కింద ఇదంతా ఎంత స్పెషల్ కనపడుతుంది. అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు, నికోదేము క్వశ్చను, యేసుప్రభు ఆన్సర్. మళ్ళీ నికోదేము క్వశ్చను, యేసుప్రభు ఆన్సర్. అనుమానాలను నివృత్తి చేసి తాను ప్రత్యక్షపరచుకోవడమే ఆయన యొక్క ఇంటరాక్షన్. అందుచేత యేసయ్య మాట్లాడితే మనకి ఏ ప్రశ్న ఉండదు. రెండవది, యేసు ప్రభు మాట్లాడితే ఆయన ఎవరో ఇంకా నీకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ కూడా నతానియేలుతో కూడా మాట్లాడినప్పుడు నతానియేలు ఏమని వచ్చాడో తెలుసు. అసలు నతానియేలు ఏమని వచ్చాడంటే, చూడండి, అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నతానియేలుకు సంబంధించిన విషయాలు ఈ కేస్ స్టడీ లాగా రాయాలి మీరు. నతానియేలు ఏమని వచ్చాడంటే, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయన్ని చూడటానికి రా అంటే, ఒక ప్రవక్తను చూడటానికి రా అన్నాడు. వచ్చిన తర్వాత ఏం తెలుసుకున్నాడో చూడాలి. ఇప్పుడు ఏమన్నాడో చూడండి. అందుకు 49, అందుకు నతానియేలు, బోధకుడా నువ్వు దేవుని కుమారుడవు. రెండవది, ఇజ్రాయేలు రాజు. ఏం చూడడానికి వచ్చాడండి? నిజానికి నతానియేలు ఏం చూడాలని వచ్చాడు? ప్రవక్తని. యేసయ్య మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి? ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు అని తెలిసింది. రెండవది, పరిపాలించే రాజు అని తెలిసింది. అతని హృదయాన్ని తెలుసుకొని అతనితో మాట్లాడుతున్నప్పుడే ప్రవక్త అని తెలిసిపోయింది. ఇంకా ముందు తెలుస్తుంది. ప్రవక్త అని ఎలా తెలుస్తుంది అంటే, చివరిలో వెళ్ళిపోయేటప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావయ్యా అన్నాడు. ఆ తెల్లరే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆళ్ళూరు వెళ్ళాడు. ఏ ఊరు వెళ్ళాడు? కానా. 3వ రోజున కానాలో ఉన్నాడు. 2వ రోజున సంభాషణ జరిగింది. యేసుప్రభుని కానా ఊరికి తీసుకెళ్ళింది ఎవరో? నతానియేలే. వాళ్ళ ఊరిలో పెళ్లి జరుగుతుంటే నతానియేలు ఆహ్వానం మేరకు వెళ్ళాడు యేసుప్రభు. సో నతానియేలు వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు, కానాకి. కానాలో గొప్ప సూచిక్రియ, ఫస్ట్ సూచిక్రియ చేసింది ఎక్కడ? యేసుప్రభు కానాలోనే. రేపు గొప్ప విషయం చూస్తాను. ప్రవక్తగా తెలిసిపోయాడు. అక్కడ ప్రవక్తగా రుజువు అయ్యాడు. ముందు జరగబోయే విషయాలు చెప్పాడు. తాను ఏంటో, ఎక్కడి నుండి వచ్చాడో అమ్మ కడుపులో ఉన్నప్పుడే చూశానని దేవుడుగా, రాజుగా, ప్రవక్తగా తను ప్రత్యక్షపరచు చేత ఈ డైరెక్ట్ ఇంటరాక్షన్ యేసుప్రభు యొక్క కౌన్సిలింగ్ అద్భుతమైన మార్పులకి. బోధకులేంటి, నేర్చుకునే వ్యక్తులేంటి, ఎవరైనా సరే దేవుని ద్వారా అద్భుతమైన రూపాంతరత అనుభవం యేసు ప్రభు ద్వారా ఉంటుంది. అందుచేత ప్రజలకి మనం యేసు ప్రభువుతో కలపాలి. మీరు కాదు, యేసు ప్రభుకి వాళ్ళకి సంబంధాలు పెట్టాలి. వాళ్ళు యేసయ్యతో మాట్లాడే విధంగా లేఖనాలు వాళ్ళు చదువుతున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. బైబిల్ చదవటం నేర్పించాలి వాళ్ళకి. మనం ఏం చేస్తాం? ఎప్పుడు వాళ్ళకి ఎత్తుంటాం అంతే. మనం చెబుతుంటాం, వాళ్ళు దేవుడిని చదవగలగాలి. దేవుడితో వాళ్ళ సంబంధాలు మనం పెంచాలి. వాళ్ళు దేవుడితో మాట్లాడితే అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. కొన్ని డౌట్స్కి మనం చెప్పలేం జవాబు, కానీ యేసయ్యతో ఇంటరాక్షన్ జరిపితే దేవుడు ఎవరో తెలుస్తుంది, ప్రతి ప్రశ్నకి సమాధానం వస్తుంది. అలా
మనం కూడా ప్రజలకు సత్యస్వార్తని మనం తెలియజెప్పి యేసు ప్రభుతో అనుసంధానాన్ని కలిపి దేవునితో ఇంటరాక్షన్, దేవునితో ఈ కౌన్సిలింగ్ మరి జరిపే వ్యక్తులుగా అనేక మందిని సిద్ధపరిచి ప్రభు కొరకు అనేక ఆత్మలు గెలవడానికి పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా నీ నామమును బట్టి వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మీరు మాట్లాడితే మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి యేసయ్య. మీరు మాట్లాడితే నీవంటే అవగాహన మాకు కలుగుతుంది. నీ యొక్క వాక్కు మా జీవితాల్లో రూపాంతరత కలిగిస్తుంది ప్రభువా, సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటల్ని ఫలింపచేయండి, అవగాహన కలిగించండి. మేము కూడా అనేక మంది నీ సన్నిధానం తీసుకొచ్చే సాధనాలుగా మేము ఉండడానికి సహాయం తెచ్చండి. ఇది రాని బిడ్డల గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వచ్చే వారం రప్పించండి, మీ యొక్క కృప చొప్పునే బలపరచండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ సమాధానంతో మమ్మల్ని పంపించండి. యేసయ్య నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దీవెనకు ముందు ఒక చిన్న ప్రకటన. మరి నేను ఈ నెల 21వ తేదీన ఆఫ్రికా వెళ్తున్నాము, మిషనరీ టూరు. అక్కడ ఉన్న ఒక ట్రైబ్స్కి ప్రభువుని గురించి చెప్పడానికి వెళ్తున్నాం. నేను రవి విన్సెంట్ గారు. సో ఇద్దరం దయచేసి మీరంతా ప్రార్థన చేయండి. ఆ ట్రైబ్స్ యొక్క పరిస్థితులు వీడియో చూస్తే చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు స్నానం చేయడానికి నీళ్లు లేక కనుక సుమారుగా ఒక 25-30 కిలోమీటర్లు వెళ్ళి ఒక వారానికి సరిపడిన నీళ్ళు తెచ్చుకొని తాగటానికి తప్ప వాళ్ళు స్నానాలు లేకుండా ఉన్నారు. అలాంటి ఏరియాల్లో కొంచెం బోర్లు వేసి వారిని కొంచెం దేవునిలోకి నడిపించడానికి ఒక దృక్పథంతో వెళ్ళాం. ఒక్కొక్క బోరుకి 1,50,000 ఖర్చు అవుతుందన్నారు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మనం ఇక్కడ 20,000 తీసుకెళ్తే అక్కడ 7 రెట్లు అవుతుంది. 20,000 తీసుకెళ్తే అక్కడ 1,40,000 అవుతుంది. అంచేత మనం ఇక్కడ 20,000 స్పాన్సర్ చేస్తే అక్కడ ఒక బోరు అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఆయన నేను కొంతమంది దేవుని బిడ్డలు వాళ్ళ జ్ఞాపకార్థం కూడా ఇదిగో రాజుగారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే అన్నయ్య అక్కడ ఒక బోరు దేవుని పేరట ఒక గ్రామానికి మేలు చేసే విధంగా ఇలాంటి చాలామంది తమ స్పాన్సర్ చేస్తున్నారు. వాళ్ళన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి 21న వెళ్తాము, తిరిగి 29న రిటర్న్ జర్నీ. సో ఇక్కడ నుండి హైదరాబాద్, అక్కడ నుండి బ్యాంకాక్ వెళ్ళి థాయిలాండ్, తర్వాత కంబోడియా, తర్వాత వియత్నాం, ఆ రెండింటి నుండి కూడా వీసా వచ్చేసింది నిన్ననే. సో ప్రార్థన చేయండి నా ప్రయాణం కోసం. వచ్చే ఆదివారం జాన్సన్ అనే ఏమైతే ఉంటాడు, వచ్చే ఆదివారానికి నేను ఉండను. అంచేత మీరు ప్రార్థన చేయండి. 21న మా ప్రయాణం, తిరిగి 30వ తారీఖు కల్లా మీ మధ్య ఉంటాను. ఓకే, ప్రార్థన చేస్తారా? థ్యాంక్ యూ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత చేరిన మనకును ఈ దినం రాని బిడ్డలకును, లోకంలో ఆయన కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఆయన ద్వారా బోధింపబడుతున్న ఆయన జనాంగానికి అంతటికీ మనకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ.